మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతురాలవు కమ్ము. చదివినటువంటి వాక్య భాగం పరిశుద్ధాత్ముడు మీరు బలం కలిగి ఉండాలి అని బోధిస్తున్నారు. దేని చేత బలం కలుగుతుంది? మన దేహ దారుఢ్యాన్ని బట్టా, శరీర బలమును బట్టా, ఆరోగ్యవంతమైన పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని బట్టా, లేదంటే సంపాదించిన ఆస్తిని బట్టా, కూడబెట్టిన ధనమును బట్టా, లేదంటే కలిగిన ఉద్యోగాన్ని బట్టా, ఉన్న అధికారాన్ని బట్టా, లేదా ఆధిపత్యాన్ని బట్టా అని చూసినట్లయితే ఇటువంటి బలాలు ఎక్కువ కాలం నిలబడవు. ఆయన కృప శాశ్వత కాలం ఉండేది. మరియు ఆయన కృప గురించి రాయబడినటువంటి మాట, శాశ్వతమైనటువంటి కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, ఆయన కృప శాశ్వతమైనది. అనగా ఆయన కృప చేత మనం బలమును పొందుకున్నట్లయితే అది శాశ్వత కాలం నిలిచి ఉండేది. కుటుంబంలో ఉన్నటువంటి పురుషులను బట్టి బలం పొందుకోవడం కాదు, కుటుంబంలో సంపాదించేవారు ఎక్కువగా ఉన్నదానిని బట్టి బలమును సంపాదించుకున్నట్టు కాదు, సంఘంలో అధికార బలం కలిగి ఉన్న వారిని బట్టి బలం పొందుకున్నట్టు కాదు, లేదా మన సహవాసములో ఉన్న జనాభా సంఖ్యను బట్టి బలమును పొందుకున్నట్టు కాదు, కానీ కేవలం క్రీస్తు యేసునందున్న కృప చేత మాత్రమే బలమును పొందుకోవాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నాడు. పౌలు ఆ మాట చెప్పడంలో తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, నీ బలహీనతల యందు నా కృప పరిపూర్ణమవుతుంది. నీ కలిగిన బాధలను బట్టి, శ్రమలను బట్టి, శోధనను బట్టి కృంగిపోకు పౌలు. నీ బలహీనతలో నా కృప నీకు పరిపూర్ణంగా అనుగ్రహించబడుతుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. పౌలు కూడా అంటాడు, ఆయన కృప నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు శ్రమల్లో ఉంటానో, నేను ఎప్పుడు శోధనలు అనుభవిస్తూ ఉంటానో, నేను ఎప్పుడు కృంగుదలకు గురి అవుతానో అప్పుడే నేను బలవంతుణ్ణి. కారణం ఆయన కృప నన్ను బలవంతునిగా చేసింది. కాబట్టి లోకంలో ఉన్న వారికి నేను బలహీనుడిగా కనిపించవచ్చు, కానీ నేను బలవంతుడను. అదే మాట తాను అనుభవించి దేవుని చేత శక్తిని పొందుకొని బలము మనకు కలిగిన జనాభాను బట్టి, ధనమును బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, అధికారాన్ని బట్టి కలిగేది కాదు తిమోతి. ఆయన కృపను బట్టి కలిగే బలము చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. కనుక నీవు కూడా అటువంటి బలాన్ని కలిగి ఉండు. ఎందుకంటే నేను నా పరుగును కడముట్టించాను, ఇక నా జీవితం ముగించబడుతుంది. నేను ఈ గుడారమును విడిచి మహిమలోకి ప్రవేశింపవలసినటువంటి దినము ఆసన్నమైనది. కనుక నీకు ఇటువంటి మాటలు చెప్పేవారు ఇక మీదట ఉండకపోవచ్చు. కనుక ఈ మాటలను జాగ్రత్తగా పదిలము చేసుకో. నీకు కలిగిన బలహీనతను బట్టి, శ్రమలను బట్టి, కన్నిటిని బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి నీవు కృంగిపోకు. ఆయన కృప చేత నువ్వు బలాన్ని పొందుకో. అప్పుడు వాటన్నిటిని నువ్వు జయించగలుగుతావు, సహించగలుగుతావు, ఓడించగలుగుతావు. దేవుని కొరకు సాక్షిగా ప్రజ్వలింపజేయబడతావు అని పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పౌలు చెరసాలలో ఉండి తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. అదే మాట నేడు పరిశుద్ధాత్ముడు మనకు సెలవిస్తున్నాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని కృప చేత మీరు బలవంతులు కండి. మనుషుల దయను బట్టి, మనుషులకు అండను బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, అందమును బట్టి బలాన్ని పొందుకుందాం, నాకు చాలా మంది ఉన్నారు అని అనుకుంటే అది మీకు బలాన్ని చేకూర్చదు, మిమ్మల్ని బలహీనపరుస్తుంది, మీ ఆశలు అరియాశలు ఉన్నట్లుగా చేస్తుంది, మీ యొక్క నిరీక్షణ నిరుత్సాహంలోకి గురవునట్లుగా చేస్తుంది. కాబట్టి ఆయన కృప చేత మాత్రమే మీరు బలవంతులు కావాలి అని ప్రభు నేడు సెలవిస్తున్నారు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఇక్కడ మనం చూస్తాం, ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులయ్యుండుడి. మనము ఎవరిని బట్టైనను బలమును తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు వారి యొక్క పరాక్రమమును, వారి యొక్క బలమైనటువంటి కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఇటువంటి వారైతే, వీరైతే, వారైతే సరైన సహాయం అందిస్తారు అని వారు ఈ గత దినముల్లో చేసినటువంటి కార్యాలను తలంచుతాం. అదే విధముగా ప్రభు అంటున్నారు, ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన కృప ఏం చేస్తుంది? బలమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి కార్యాలు చేస్తుంది. కారణం ఆయన మహాశక్తి కృప చేతనే కార్యములు జరిగించబడతాయి. కాబట్టి ఆయన కార్యాలను మీరు తలంచి, ఆయన మహాశక్తిని మీరు గుర్తించి, మీ హృదయంలో వాటిని ధ్యానించి బలము
తెచ్చుకోండి. బలం ఎక్కడుందో మనం తెచ్చుకోవడానికి అది ఏ అంగట్లో దొరికేటువంటి సరుకు కానే కాదు. అది ఆయన ఆత్మచేత కలిగేటువంటి బలం, ఆయన మహాశక్తిని బట్టి కలిగేటువంటి బలం, ఆయన కృప చేత కలిగేటువంటి బలం. ఆ బలమును మనం పొందుకున్నట్లయితే మన పితరుల జీవితంలో ప్రభువు చేసినటువంటి మహాశక్తి కలిగినటువంటి భీకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో కూడా ఆయన చేటుకు సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. కారణం ఆయన నిన్న నేడు నిరంతరము మారని మహనీయుడిగా నిరంతరం ఏక రీతిగా ఉన్నవాడు. ఆయన మహాశక్తిని బట్టి మనం బలమును తెచ్చుకోవాలి. ఆయన మహాశక్తి, ఆయన కృప ఏం జరిగిస్తుంది? ఎత్తైన గొల్యాతును ఓడించినట్లుగా చేస్తుంది. ఎగిసిపడేటువంటి సముద్రపు అలలను అణిచివేయనట్లుగా చేస్తుంది. ముంచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి సముద్రమును పాయలు చేసే మార్గాలను చూపిస్తుంది. మనల్ని కృంగదీసి పడవేసి పాతాళానికి తీసుకువెళ్లాలనేటువంటి సాతాను క్రియలను అణగదొరుక్కున్నట్లుగా చేస్తుంది. లోక క్రియలను, సాతాను తంత్రాలను గుర్తించి అధిరోహించినట్లుగా చేస్తుంది. సమస్త పాపములను పాదముల క్రింద పెట్టి తొక్కింపజేయనట్లుగా చేస్తుంది. కనుక ఆయన కృపను బట్టి మనం బలమును పొందుకుందాం. కొందరిని చూస్తూ ఉంటే వారు మందిరానికి వెళ్తారు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచకపోగా వారు అంటారు, మా కోసం ప్రార్థన చేసేటువంటి కాపరులు ఉన్నారు, మా కోసం ప్రార్థన చేసేటువంటి సేవకులు ఉన్నారు, కాబట్టి మేము ధైర్యంగా ఉంటాం. నిజమే, వారు ప్రార్థన చేస్తారు. అయినప్పటికీ మనం ఆయన కృపచేత బలాన్ని పొందుకోకపోతే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వాడి జీవితాన్ని ముగిస్తారని, వారి యొక్క జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుందని వాక్యం సెలవుస్తుంది. కనుక వారు చేస్తారు, వీరు చేస్తారు, మన కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారు, మా అమ్మ నా కోసం చేస్తుంది, మా నాన్న నా కోసం చేస్తారు, నా సహోదరులు నా కోసం చేస్తారు అని విచ్చలవిడితనముతో పాప లోకములో ప్రయాణం చేస్తే ఆ కృప మీకు బలాన్ని కలుగు చేయదు. మీరు స్వంతగా దేవుని చేత బలాన్ని పొందుకోవాలి. కారణం ఎవరి రక్షణ వారిదే, ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గం వారిదే, ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచిన కిరీటం వారికే, ఎవరి కొరకు ఏది సిద్ధపరచాడో ఆ జీవితం వారిదే. కనుక ఎవరిని బట్టి మనకు కృప దక్కదు గాని మనమే స్వయంగా ఆయన కృప చేత బలాన్ని పొందుకోవాలి. కృప ఉంది కదా అని వ్యర్థమైన మాటలు మాట్లాడటం, కృప ఉంది కదా అని గొడవలకు అడుగు వేయడం, కృప ఉంది కదా అని కయ్యానికి కాలు దూవడం, కృప ఉంది కదా అని గర్వంతో అహంకారంతో విర్రవేగడం, కృప ఉంది కదా అని వ్యభిచారం చేయడం, కృప ఉంది కదా అని దొంగతనం చేయడం, కృప ఉంది కదా అని బూతులు మాట్లాడడం, కృప ఉంది కదా అని అబద్ధాలు ఆడడం అనేటువంటి కృపను బట్టి పాపమును చేసే స్థితిలోకి దిగజారితే ఆయన కృప బలాన్ని ఇవ్వదు. సాతానుగాడు బంధించి బంధకాలతో నరకానికి పాతాళముకు తీసుకువెళ్ళి అగ్ని గంధకములతో కాల్చబడినట్లుగా చేస్తాడు. కనుక మనం ఆయన కృపచేత బలాన్ని పొందుకుంటే పాపాన్ని జయించగలుగుతాం. ఆయన కృపచేత మనం బలాన్ని పొందుకున్నట్లయితే తంత్రాలను, సాతాను తంత్రాలను గుర్తించగలుగుతాం. ఆయన కృపచేత బలాన్ని పొందుకున్నట్లయితే ఆయన చిత్తాన్ని ఎరుగగలుగుతాం. ఆయన కృపచేత బలాన్ని పొందుకున్నట్లయితే ఆయన కొరకు సజీవ సాక్షులుగా నిలబడతాం. ఆయన కృపచేత బలాన్ని పొందుకున్నట్లయితే ఆయన నిమిత్తం సాక్షులుగా మారతాం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఆయన కృపచేత మనం బలాన్ని పొందుకుందాం. ఉద్యోగాన్ని బట్టి కలిగేటువంటి బలం, ధనాన్ని బట్టి కలిగే బలం, అధికారాన్ని బట్టి కలిగే బలం, వ్యాపారాన్ని బట్టి కలిగే బలం, బంధువులను బట్టి కలిగేటువంటి బలం, సంతతిని బట్టి కలిగేటువంటి బలం ఎక్కువ నాళ్ళు నిలబడదు. వారి సంకల్పం నాడే నశించిన వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఆయన మీద పూర్ణంగా ఆనుకుని ఉంటారో, ఎవరు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఆయన తల ఎత్తి ఘనపరుస్తాడు. ఆయన కృపచేత బలపరచబడిన ప్రతి వారి యొక్క తలను ఆయన హెచ్చింపచేశాడు. మన పితరుల జీవితంలో ఆయన చేసిన కార్యాలను తలంచినట్లయితే ప్రతి వారు ఆయన కృపచేత బలాన్ని పొందుకున్నారు. అబ్రహాం అయినా, దావీదైనా, మోషే అయినా, అహరోనైనా, యెషయా అయినా, ఇర్మియా అయినా, యెహెజ్కేలు అయినా, మన పితరులు ప్రతి వారు ఆయన కృపచేత బలాన్ని పొందుకున్నారు. గొప్ప సాక్షులుగా నిలబడగలిగారు. అట్టి విధంగా ఆయన కృపచేత బలాన్ని పొందుకున్న వారంగా ఆయన సాక్షులుగా జీవిస్తూ ఆయన చేత మేళ్లను అనుభవించుదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. నీ కృపచేత మాత్రమే బలం పొందుకోవాలని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యం ప్రతి వారు నీ కృపచేత మాత్రమే బలాన్ని పొందుకొని ఎట్టి శ్రమలు శోధనలైనా సరే నీ బలము చేతే ముందుకు సాగునట్లుగా కృప దయచేసి ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యంను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.